కవిత బహిష్కరణ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీకి బహిష్కరణ వేటు వేయక తప్పలేదు. పార్టీ స్టాండ్కు భిన్నంగా ఆమె వైఖరి ఇక సహించలేని స్థితికి చేరడంతో ఆమెను భరించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. లిక్కర్ స్కామ్లో బెయిల్పై విడుదలై వచ్చిన తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పార్టీ గీత దాటి సొంత లైన్లో కార్యాచరణ చేపట్టారు. మొదట్లో ఆమె చర్యలను పెద్దగా పట్టించుకోకపోయినా క్రమంగా పార్టీ వ్యతిరేక వైఖరి బహిరంగమైపోయింది. బహిరంగ లేఖలు రాయడం, వాటిని తానే లీక్ చేసి పబ్లిక్ గా పార్టీలోని వారిపై నిందలు వేయడం కొనసాగిస్తూ వస్తున్నారు. పార్టీ లైన్ తో సంబంధం లేకుండా, పార్టీ ప్రణాళికలతో సంబంధం లేకుండా తన సొంత అజెండాను అమలు చేసుకుంటూ పోతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్టీ ఒక పంథాను అనుసరిస్తే తాను ఒక దారిని ఎంచుకున్నారు. భర్తతో కలిసి ఆమె విడిగా కార్యకలాపాలు చేపట్టారు. తెలంగాణలో బీసీ కులగణన సర్వేను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ కవిత మాత్రం తన కుటుంబంతో సహా సర్వేలో పాల్గొనడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత కూడా బీసీ కులగణన, అందుకు సంబంధించిన అంశాలపై పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండానే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తన వైఖరిని వ్యక్తం చేస్తూ వచ్చారు. ధర్నాలు, నిరాహార దీక్షలు, జిల్లాల పర్యటనలు ఒకటేమిటి, ప్రతి అంశంలోనూ పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండా తన దారిని తానుగా ఎంచుకున్నారు. ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, వ్యూహ ప్రతివ్యూహాల ప్రకారం కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై దాడి చేస్తుంటే తాను మాత్రం ఉలిపికట్టే మాదిరి సొంత రాజకీయాల వైపు వెళ్లిపోయారు. శాసన మండలిలో సైతం బీసీ కులగణన సర్వేపై తన అజెండా ప్రకారమే మాట్లాడారు. ఆ తర్వాత అంబేద్కర్ జయంతి నినాదాన్ని ఎత్తుకున్నారు. ఏప్రిల్ 14న సెక్రటేరియట్ సమీపంలో తన తండ్రి ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవించకపోతే తామే గేట్లు బద్దలు కొట్టుకుని ముందుకు వెళ్లి గౌరవించుకుంటామని ముఖ్యమంత్రిని హెచ్చరించారు కూడా. జగిత్యాలకు వెళ్లి అక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడొచ్చారు. పార్టీలో ఉన్నానంటూనే పార్టీ జెండాను వదిలేశారు, పార్టీ కండువాను వదిలేశారు. చిట్ట చివరకు ఉద్యమకాలం నుంచి పార్టీని అన్ని విధాలుగా నిలబెట్టి అండగా నిలిచిన సీనియర్ మోస్ట్ నాయకులను కించపరిచేట్లు నిందించడం మొదలైంది. ఇందుకు పరాకాష్ఠ పార్టీని కవచంలా కాపాడుకుంటూ వస్తున్న హరీష్ రావు వంటి నాయకుడిపై నేరుగా పేరు పెట్టి బురద జల్లే ప్రయత్నం చేయడం. కవిత వ్యవహార శైలిని ముందే అంచనా వేసిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీకి సంబంధించిన బాధ్యతలను పలువురు నాయకులకు అప్పగించారే తప్ప కవితను మాత్రం ఆనాడే దూరం పెట్టారు. ఆమె దగ్గర ఉన్న తెలంగాణ జాగృతికి మాత్రమే పరిమితం చేశారు. లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా కవిత అభియోగాలు ఎదుర్కోవడం, జైలుకు పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఛార్జీ షీట్లు వేయడం, పార్లమెంటు ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడంతో పార్టీ రాజకీయంగా చాలా నష్టపోయింది. దీనికి తోడు కవిత పైన, ఆమె భర్త పైన అప్పటికే అనేక ఆరోపణలొచ్చాయి. సెటిల్మెంట్లు, భూదందాలు, ఇతరత్ర వ్యవహారాలు పార్టీకి తలనొప్పిగా మారుతూ వచ్చాయి. కేసీఆర్ కూతురు అన్న ఒకే ఒక్క అనుకూలతను అడ్డం పెట్టుకుని కవిత అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. కేటీఆర్, హరీష్ రావులపై ఎన్నడూ కూడా ఇంత తీవ్రమైన ఆరోపణలు రానేలేదు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా కవిత మాత్రం తన ధోరణిని మార్చుకోలేదు. బెయిల్పై విడుదలై వచ్చిన తర్వాత తనను పక్కన పెట్టారని, ప్రాధాన్యం ఇవ్వటం లేదనే భావంతోనే సొంత పంథాను ఎంచుకుని ఉండవచ్చు. కానీ అది పార్టీకి తీరని నష్టం కలిగించే స్థాయికి చేరింది. ఒక దశలో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాటలు అనడంతో ఇక ఆమెపై వేటు వేయక తప్పలేదు. దీనివల్ల బీఆర్ఎస్ కు పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే కవిత బీఆర్ఎస్ కు ఎప్పుడూ అసెట్ గా మారలేదు. హరీష్ రావు, కేటీఆర్ లాంటి వారిలాగా పార్టీని పెద్దగా ప్రభావితం చేసిందీ లేదు. ఆమెను కేసీఆర్ కూతురుగానే గౌరవించారు తప్ప ఆమెకంటూ ఒక అస్తిత్వం అన్నది ఉంటుందని కూడా భావించలేం. పార్టీ కండువాను మార్చిన తరువాత బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆమెకు పూర్తిగా దూరమైంది. ఈ పరిస్థితిలో కవిత ఒంటరవటం తప్ప బీఆర్ఎస్ కు జరిగే నష్టం ఏమీ ఉండదు.